130వ రాజ్యాంగ సవరణ బిల్లు ఇప్పట్లో లేనట్లేనని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ఇప్పట్లో లేనట్లేనని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఎంపీ అపరాజిత సారంగి నేతృత్వంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లుకు సంబంధించినటువంటి ముసాయిదా నివేదికను ఆమోదించడాన్ని వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా వివిధ వర్గాల అభిప్రాయాలను మరింత సేకరించాల్సి ఉంది. జాతీయ ప్రయోజనాలకు సంబంధించినటువంటి బిల్లు పైన అందరిలోనూ ఏకాభిప్రాయం అవసరమని కూడా ఈ రోజు జరిగినటువంటి కమిటీ సమావేశంలో నిర్ణయించారు. దీనివల్ల రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు అన్నది అధికారుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇది ఈ వివాదాస్పదమైనటువంటి బిల్లు. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజాప్రతినిధులు, అటు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి నేరారోపణల పైన జైలుకి వెళ్తే వారు జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపడాన్ని నిరోధించడం కోసమే ఈ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా మంత్రులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. అదేవిధంగా ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలు మంత్రులకు, సీఎంలు, మంత్రులకు కూడా ఇదే వర్తిస్తుంది. అయితే 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడదగ్గ తీవ్రమైనటువంటి నేరారోపణల పైన ఎవరైనా మంత్రి లేదా సీఎం అరెస్ట్ అయ్యి వరుసగా 30 రోజుల పాటు కస్టడీలో ఉండి బెయిల్ రాకపోతే వారు తమ పదవులను ఆటోమేటిక్ గా కోల్పోతారు లేదా సస్పెండ్ అవుతారు. అయితే 31వ రోజున సదరు నేత స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి. లేని పక్షంలో వారు ఆటోమేటిక్ గా ఈ పదవిని కోల్పోయినట్లు పరిగణిస్తారు. ఈ బిల్లు కేవలం మంత్రులు, సీఎం, పిఎం వంటి ఎగ్జిక్యూటివ్ పదవుల తొలగింపునకే పరిమితం అవుతుంది. ప్రజాప్రతినిధిగా అంటే ఎంపీ, ఎమ్మెల్యేగా వారి సభ్యత్వం మాత్రం రద్దు కాదు. కోర్టులో నేరం రుజువై శిక్ష పడితేనే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం వాళ్ళ సభ్యత్వం మాత్రం రద్దవుతుంది. మొదట కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి బిల్లులో శాశ్వత తొలగింపు అనే నిబంధన ఉంది. కానీ జేపీసీలో కొన్ని కీలక మార్పులను ప్రతిపాదించింది జేపీసీ. శాశ్వత తొలగిపోద్దు, తాత్కాలిక సస్పెన్షన్ పెట్టే సరిపోతుందని జేపీసీ అభిప్రాయపడింది. నిందితుడిని పూర్తిగా తొలగించే బదులు జైల్లో ఉన్నంత కాలం తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని కమిటీ సూచించింది. ఒకవేళ సదరు నేత పైన మోపినటువంటి ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని కొట్టివేసినా లేదా కోర్టు నిర్దోషిగా ప్రకటించినా వారు తిరిగి తమ పాత పదవి అంటే సీఎం లేదా మంత్రి పదవి చేపట్టవచ్చు. ఇలాంటి కేసులను వేగంగా విచారించడానికి ప్రత్యేకమైనటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కూడా జేపీసీ కోరింది. అయితే ఇందులో సానుకూలమైనటువంటి అంశాలు ఏంటంటే ఈ బిల్లులో ఇటీవల కాలంలో కొందరు ముఖ్యమంత్రులు మనం చూసాం. కేజ్రీవాల్ లాంటి మంత్రులు అవినీతి లేదా ఇతర కేసుల్లో జైలుకు వెళ్ళినా కూడా పదవులకు రాజీనామా చేయకుండా జైలు నుంచే ఫైళ్ల పైన సంతకాలు చేయడం, కేబినెట్ సమావేశాలు నిర్వహించినటువంటి పరిణామాలు చూసాం. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అన్నది కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి మాట. ప్రభుత్వం కూడా అదే భావిస్తుంది. సో జైల్లో ఉండే వ్యక్తి ప్రజలకు, ప్రభుత్వ పనులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేరు. కాబట్టి పాలన కుంటుపడకుండా ఉండటానికి ఇట్లు ఉపయోగపడుతుందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష ముఖ్యమంత్రులు లేదా మంత్రులను కావాలనే 30 రోజుల పాటు జైల్లో ఉంచి వారి ప్రభుత్వాలను పడగొట్టేందుకే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్నది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. మరోపక్క రాష్ట్ర ప్రజలు ఎంచుకున్నటువంటి ముఖ్యమంత్రిని కేవలం ఒక కేసు దర్యాప్తు పేరుతో పదవి నుంచి తొలగించడం రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కూడా దెబ్బతీస్తుందని కూడా కొందరు నిపుణులు వాదిస్తున్నారు. మొత్తానికైతే భారతీయ చట్టాల ప్రకారం నేరం నిరూపించబడే వరకు ఎవరైనా నిర్దోషే. కానీ ఈ బిల్లు ద్వారా నేరం నిరూపణ కాకముందే కేవలం రిమాండ్ ఆధారంగానే పదవి కోల్పోవడం చట్ట నిబంధనలకు విరుద్ధమనే వాదన కూడా ఉంది. సో కాబట్టి ఈ బిల్లు చట్టంగా మారాలంటే పార్లమెంట్ లో ఉభయ సభల్లో, లోక్సభ, రాజ్యసభలో 3/2 2/3 మెజార్టీ తప్పనిసరి. ప్రస్తుతం అయితే అధికార ఎన్డీఏ కూటమికి లోక్సభలో బలం ఉన్నప్పటికీ కూడా రాజ్యసభలో అదేవిధంగా ఈ బిల్లు ఇటు లోక్సభలో కూడా పాస్ అవ్వాల్సింది. లోక్సభ, రాజ్యసభలో దానికి సంబంధించినటువంటి ఒక పూర్తి కసరత్తు కూడా జరుగుతుంది. ఈ బిల్లు పార్లమెంట్ లో ఎలాంటి వివాదానికి కొంత వివాదం
వివాదాస్పదం అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ బిల్లును తాత్కాలికంగా పక్కన పెట్టాలని అధికార పార్టీ బాధ్యతగా మనకు అంటున్నట్టు సమాచారం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. लोगों ने 2 चिट्ठियां लिखी थी. बहुत विनम्रता के साथ हमने सारे 27 राजनीतिक दलों को चिट्ठियां लिखी थी. एक चिट्ठी गई थी 13/5/2026, दूसरी चिट्ठी गई 30/6/2026, 30 जून 2026. फिर हम लोगों ने फोन भी किए थे. 5 राजनीतिक दलों ने अपने मत भी भेजे जो हमारे सदस्य नहीं है, बनने से मना कर दिया. तो हम लोग चाह रहे थे, सरकार चाह रही थी कि हम सबको लेकर चले. और आप देख सकते हैं कि अभी भी हमारे जो सदस्य हैं जो अन्य दल के हैं उनके साथ भी हम लोगों ने बड़े सौहार्दपूर्ण वातावरण में बातचीत की. और आज सबसे बड़ी बात है कि सब ने मिलकर संयुक्त तरीके से बहुत ही अच्छी भावना के साथ यह निर्णय लिया कि ये इस बिल का बहुत दूरगामी प्रभाव पड़ेगा हमारे देश पर. और सरकार की मंशा सही है. सब ने कहा कि सरकार की मंशा बिल्कुल सही है. We will have consultation with the stakeholders, further consultation. So it has been kept pending as of now. We will take it forward and we will see when all the members feel that it is time. Then we will take it. It could be in this session also, ma'am. Meet afternoon session also. No, not today. Today it's over. So we'll keep it pending for some time and then we'll get